స్టాలిన్ రాజకీయ చతురత వ్యూహం ఆయన అమలు చేసిన అన్డౌటెడ్లీ స్టేట్స్మెన్ దీప్తి. ఆయన ఒకే మాట చెప్పారు, వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు, మీ ఇష్టం, మీ కాల్ మీరు తీసుకోండి, నేను ఉండమని చెప్పను, వెళ్ళమని చెప్పను, మీ ఇష్టం అని చెప్పారు. ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళు విజయ్ దగ్గరికి రావాలా, సపోర్ట్ చేయాలా లేదా అనేది మ్యాటర్ అయింది. యూ రిమెంబర్ సిపిఐ సిపిఎం ఇచ్చినప్పుడు మేము కొయిలేషన్లో పార్ట్నర్గా రావట్లేదు అని చెప్పొచ్చారు. రేపు సైద్ధాంతికంగా బీజేపీతో ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు డిఎంకేతో ఫైట్ చేస్తాము, కానీ బయట నుంచి మేము స్టాలిన్కి మద్దతు ఇస్తామని చెప్పారు. బట్ వీ డోంట్ నో వీసీకే అండ్ ఐయుఎంఎల్ ఏ ఆస్పెక్ట్ తోటి ఇప్పుడు విజయ్కి వస్తున్నారు. అంటే ప్రభుత్వంలో చేరతారా, బయట నుంచి మద్దతు ఇస్తారు, ఆబ్వియస్గా చేరతారని అనుకోవాలి. కారణం ఏమిటి, వాళ్ళు డిమాండ్స్ పెట్టారు అనే విషయం బయటకు వచ్చింది కాబట్టి చేరితేనే కదా, కొయిలేట్ అయితేనే కదా చేరేది. ఇంత డిలేకి కారణం కూడా అదే అయ్యింది కదా ఇప్పటిదాకా. సో స్టాలిన్ని ఇక్కడ మనం తీసిపారేయడానికి లేదు. స్టాలిన్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేశాడు పార్ట్నర్స్ని, అలయన్స్ పార్టీస్ని. సో వాళ్ళు ఈ గ్రూప్ మొత్తం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకి, ఐయుఎంఎల్, ఈ 5 కూడా అన్నా డిఎంకే నుంచి కాదు, డిఎంకే అలయన్స్ పార్టీలే, వాళ్ళు మాత్రమే వచ్చారు. సో టోటల్గా ఇప్పుడు నెంబర్ వచ్చేసింది 120 వచ్చింది, ఎక్స్ట్రా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మీరు 118 మ్యాజిక్ ఫిగర్ వేసుకున్నారు 234కి, 233కి, ఓకే అలా వేసుకున్నా సరే చూసుకోవచ్చు. ఇప్పుడు 120 అయిపోయింది. ఇంక ఇప్పుడు డిఎంకే కూటమి గురించి కానీ ఎన్డీఏ గురించి కానీ మనకు అవసరం లేదు, బికాస్ వన్స్ ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కాబట్టి వీ డోంట్ నీడ్ టు గో టు ఆప్షన్ 2 ఆర్ ఆప్షన్ 3. డిఎంకే కూటమిలోనే ఉండిపోతుందా, ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు? రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న మాట ఏంటి, షణ్ముఖం అన్నా డిఎంకే నుంచి కొంతమందిని తీసుకుని రేపు ఫ్లోర్ టెస్ట్ సమయంలో సైతం అవసరం లేదు, కానీ ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఫ్లోర్ టెస్ట్లో ఎప్పుడు కూడా చాలా తక్కువ ఉన్నప్పుడు డివిజన్కి వెళ్తాడు. డివిజన్కి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. అది ఎక్కువ ఉంటే మూజువాణి ఓటుతో అయిపోతుంది. 150 మంది సపోర్ట్ ఉన్నారు అంటే అవుట్ ఆఫ్ 118 నో నీడ్ ఫర్ డివిజన్. మూజువాణి ఓటుతోటి ఐస్ హ్యావ్ ఇట్ అంటారు. ఒకవేళ ఇలాగే 120, 118 ఉంటే కనుక డెఫినెట్గా డివిజన్ కోరతారు అన్నాడీఎంకే వాళ్ళు. మీరు చెప్పినట్టు షణ్ముఖం 20 మంది సపోర్ట్ మేమందరం కలిసి వెళ్ళిపోతాము, టీవీకే సపోర్ట్ చేస్తాము అన్న సిచ్యువేషన్ ఎప్పుడు వీసీకే అటు ఇటు ఇందాకటి వరకు వెళ్ళాలా అని చెప్పి ఊగినప్పుడు నౌ సిచ్యువేషన్ క్లియర్ అయిపోయినా ఇంత క్లోజ్ గా ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ మూజువాణి ఓటుతో వెళ్తారని నేను అనుకోవట్లేదు. బట్ వాట్ విల్ హ్యాపెన్స్, అండ్ ఇంకొకటి దీప్తి, టైం ఎంత ఇస్తారనేది కూడా మ్యాటర్ అవుతుంది. సహజంగా గవర్నర్ ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఒక 2 వారాల సమయం ఇస్తారు. అది కూడా డిపెండ్స్. ఒక వారంలోనే నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పగలిగితే 1 వీక్లోనే కూడా ఇవ్వచ్చు. సో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత 1 వీక్ ఆర్ 10 డేస్, మ్యాక్స్ 2 వీక్స్, అంతకుమించి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో టైం కూడా తీసుకోరు కూడా. సో విదిన్ 15 డేస్లో 2 వీక్స్లో ఈవెన్ ఫ్లోర్ టెస్ట్ కూడా అయిపోతుంది. సో ఫ్లోర్ టెస్ట్లో క్లియర్ అయిపోయింది అంటే ఆ తర్వాత గేమ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు సమస్య ఏంటంటే రైట్ నో ఈ గండం ఎలా గట్టెక్కుతారు అన్న దాని గురించే ఉన్నది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇక విజయ్ తరువాయి ప్రమాణ స్వీకారం చేయడం అన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎస్.